స్వర అయితే బాబీని కలవడం కోసం అని చెప్పి ఆటోలో వాళ్ళ స్కూల్కి వస్తుంది. ఇక తనైతే ఆటో దిగి ఆటో అతన్ని పంపించేశాక స్కూల్ వైపు చూస్తూ ఎలాగైనా సరే ఈ స్నాక్స్ని బాబీకి తినిపించేసి ఇక్కడి నుండి వెళ్తాను అని చెప్పి స్వర అనుకుంటూ ఉంటుంది. ఇక లోపలికి ఎలా వెళ్ళాలి, ఎవరైనా చూస్తే ఏమంటారో ఏంటో అని చెప్పి స్వర అనుకుంటూ ఉండగానే ఇంతలో అక్కడ ఉన్న గేట్ అయితే ఓపెన్ చేస్తుంది. ఇక ఎవరూ లేకపోవడంతో గేట్ ఓపెన్ చేసి స్వర అయితే బాబీని కలవడం కోసం అని చెప్పి లోపలికి వెళ్ళి బాబీ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుంది. ఇక గేట్ ఓపెన్ చేసి స్వర అయితే అలా వెళ్తూ బాబీ రూమ్కి అయితే వెళ్తుంది. ఇక వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వడంతో బాబీ అక్కడే ఒంటరిగా కూర్చొని ఉంటాడు. ఇక బాబీ అలా ఒంటరిగా కూర్చోవడం చూసి ఇంతలో స్వర అక్కడికి వెళ్ళి, బాబీ నేను వచ్చేసాను, నీకు ఇష్టమైన స్నాక్స్ తీసుకురమ్మన్నావు కదా, ఇదిగో తీసుకువచ్చాను, నీకు ఇష్టమైన స్వీట్ ఇదిగో అని చెప్పి తనే అయితే బాబీకి తినిపిస్తూ ఉంటుంది. అది చూసి బాబీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. థ్యాంక్ యూ అమ్మాయి మేడం అని చెప్పి అంటూ ఉంటాడు. దానికి స్వర అయితే ఎందుకు బాబీ థ్యాంక్ యూ అని చెప్పి అంటే, నేను చెప్పినట్లుగానే మీరు నా కోసం స్నాక్స్ తీసుకొని వచ్చారు కదా అందుకే అని చెప్పి అంటూ ఉంటాడు. అదేం లేదులే, నీ కోసం నేను ఏమైనా చేస్తాను, ఈ ముందు ఈ స్నాక్స్ తిను అని చెప్పి తన చేతులతో తినిపిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.